కార్మెంచ్ రమేష్ గారు మీరు చెప్పండి. పట్టు కోల్పోకుండా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి గారు పట్టు సాధించేందుకు వ్యూహాత్మకంగా టీడీపీ అడుగులు వేస్తున్న వేళ అంటే పులివెందులో ఏం జరుగుతుంది? సునీత గారి వ్యాఖ్యలను చూసుకున్నా కూడా తన తండ్రి హత్య రాజకీయాలు మళ్ళీ గుర్తొస్తున్నాయంటూ ఆమె వ్యాఖ్యలు చేసి ఈరోజు ఆయన బర్త్డే అనుకుంటా, పుట్టినరోజు అనుకుంటా, వాళ్ళ అమ్మగారు రావద్దమ్మా ఇక్కడ నీకు థ్రెట్ ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటి? అసెంబ్లీ లెవెల్లో జరుగుతున్నటువంటి పులివెందుల రాజకీయాలు ఏ విధంగా చూడాలి? రాజకీయమా లేదా వర్గపోరా? చంద్ర గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. మొట్టమొదట ఇప్పుడు జనసేన పార్టీకి చెందిన మధుబాబు గారు మాట్లాడారు. ఫ్యాక్షన్ రాజకీయాలని తీసుకొచ్చింది వైఎస్ఆర్ కుటుంబం అంట, పులివెందుల నుంచి అంట. మరి ఆయనకి చరిత్ర తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఎప్పుడో తరతరాల నుంచి పాలెగాళ్ల రాజ్యాలని చెప్పి రకరకాలుగా ఎప్పటి నుంచో ఆ రోజున పాలెగాళ్ల రాజ్యాల్లో అలా ఆ ఫ్యాక్షన్ అనేది అప్పటి నుంచి నడుస్తుంది అనే సంగతి మధుబాబు గారు తెలుసుకోవాలి. ఆ తర్వాత అది రాజకీయాల్లో కూడా ఎంటర్ అయ్యి రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు ఉన్నారో అసలు ఆ పార్టీ ఈ రాష్ట్రంలో ఉందో లేదో ఎవరికో తెలియదు అనుకోండి. తెలుగుదేశం పార్టీలో ఉన్న ఫ్యాక్షనిస్టుల గురించి కానీ వాళ్ళ గురించి కానీ ఆయన కనీసం ఒక్క మాట కూడా నోరు విప్పి చెప్పడానికి ఆయనకి నోరు రాలేదు. ఎందుకంటే ఈ రోజున పాపం వాళ్ళతో అధికారం పంచుకుంటున్నారు కదా. ఆ అధికారం పంచుకోవడంలో మళ్ళీ మమ్మీ ఏమైనా మాట్లాడితే మా ఉప ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్ గారికి పీకేస్తారేమో అనే భయంతో నోరు కూడా విప్పలేదు మధుబాబు గారు. ఇక మీరు అడుగుతున్నట్లుగా పులివెందులు అనేది మనందరికీ తెలుసు. 1978 నుండి రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసిన నాటి నుండి 2026వ సంవత్సరం నేటి వరకు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం యొక్క పరపతి అక్కడ కొనసాగుతుంది, వాళ్ళ ప్రాభవం అక్కడ కొనసాగుతుంది. ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క ఎన్నికల్లో కూడా అది ఎమ్మెల్యే అవనివ్వండి లేదా స్థానిక సంస్థల ఎన్నికలు అవనివ్వండి ఎక్కడా కూడా ఇప్పుడు కూడా ఓడిపోయిన దాఖలాలు లేవు. కానీ రఫీ గారు చెబుతూ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా పులివెందుల నియోజకవర్గంలో మెజారిటీ వచ్చిందంట. మరి పులివెందుల ఓట్లను ఆయన విడదీసి ఎమ్మెల్సీ ఎలక్షన్లో లెక్క పెట్టారేమో నాకైతే తెలియదు. ఆ లెక్క పెడితే ఆ పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఎంత మెజారిటీ వచ్చిందో రఫీ గారు చెప్తే నేను కూడా తెలుసుకుంటాను. నాకు తెలియదు కాబట్టి రఫీ గారిని అడుగుతున్నాను. అలాగే ఆయన ఇంకో మాట కూడా చెప్తూ జగన్ గారు స్వయంగా చెప్పారంట, మీరు కార్పొరేషన్స్ కానీ లేదా మున్సిపాలిటీలు కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్లు ఎంపీపీలు ఇవన్నీ మీరు గెలిపించకపోతే మంత్రులు అయితే వెళ్ళి రాజీనామా చేయాలి, ఎమ్మెల్యేలు అయితే మీకు వెళ్ళి నెక్స్ట్ టైం సీట్ ఇవ్వను అని చెప్పి నాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట. కానీ ఈనాటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఆ తిరగలేదంట. ఆయన చెప్పరండి. ఒక్క నిమిషం రఫీ గారు, మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను. రఫీ గారు ఒక్క నిమిషం నేర్చుకోండి. డిబేట్లకు వచ్చినా రఫీ గారు ప్లీజ్, రఫీ గారు మాట్లాడినివ్వండి. అది కాదు రమేష్ గారు రఫీ గారు ఒక్క నిమిషం, రఫీ గారు ఒక్క నిమిషం, రమేష్ గారు ప్లీజ్ వారిని మాట్లాడినివ్వండి. రఫీ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రమేష్ గారు ఇది చెప్పండి, మనం పులివెందులకు సంబంధించి లేదు దీనికి ఒక్కసారి సమాధానం చెప్పండి. నల్లగొండవారి పల్లెకి సంబంధించి తేదేపాకు వైకాపాకు సంబంధించి కనంపల్లె ఈ కొత్తపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవాలి, కానీ ముందుగా వీళ్ళు వెళ్ళి అక్కడ ఒత్తిడికి గురి చేశారు ఓటర్లని, కవింపు చర్యలకు పాల్పడింది వైసీపీ అని టీడీపీ ఆరోపణలు చేస్తుంది. ఈవెన్ పోలీస్ అధికారులు కూడా అదే చెప్తున్నారు. ఇంకా మళ్ళీ స్టేషన్కి వెళ్ళి అక్కడటువంటి మురళీనాయక్ వాళ్ళని బెదిరించారని కూడా వాళ్ళ న్యూస్ చెప్తున్నారు. ఏమంటారు తను? సార్, ఇప్పుడు ప్రచారానికి వెళితే మనం అభ్యర్థితో పాటు ఉంటేనే ప్రచారానికి పర్మిషన్ తీసుకుంటాం. అలా కాకుండా మనం పర్సనల్గా మాట్లాడటానికి, ఎందుకంటే రాజకీయాల్లో మీ అందరికీ తెలుసు రకరకాలుగా వాళ్ళని వెళ్ళి బ్రతిమలాడుకుంటాం. ఈసారి మాకు ఓటు వేయండి, మిమ్మల్ని మేము ఏది కావాలంటే అది చేసి పెడతాం, మాకు ఓటు ఇక్కడ పులివెందుల్లో రాజశేఖర రెడ్డి గారి లెగసీని కంటిన్యూ చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి లెగసీని కంటిన్యూ చేయాలన్నా అధికార పార్టీ పెట్టే ప్రలోభాలకు వాటికి లొంగొద్దు. మీరందరూ కూడా మాకు ఓటు చేయండి అని చెప్పి పర్సనల్ ఎక్కడా కూడా ఆ కార్లకు జెండాలు కట్టలేవు, ఎక్కడా కూడా వాళ్ళు పాంప్లెట్స్ పట్టుకుని ప్రచారం చేసిన దాఖలాలు లేవు. వాళ్ళు పర్సనల్గా కలిసి రిక్వెస్ట్ చేయడానికి, కొంచెం పెద్ద నాయకులను రిక్వెస్ట్ చేసుకోవడానికి మాట్లాడటానికి వెళ్ళారు తప్ప ప్రచారానికి వెళితే, అది అభ్యర్థితోటి ప్రచారానికి వెళితే పర్మిషన్ తీసుకుంటాం. అటువంటి కనీస కామన్ ఇది కూడా తెలియకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఎవరో కూడా పర్మిషన్ తీసుకోరు సార్.
ఇప్పుడు నేనున్నా నా మండలంలో జడ్పీటీసీ ఎలక్షన్ జరిగితే ఒక నాయకుడిగా నాకు పరిచయం ఉన్న నాయకుల దగ్గరికి వెళ్ళి మీరు మాకు ఈసారికి చేసి పెట్టండి, లేదు మా నాయకులు ఎవరన్నా అసంతృప్తితో ఉండే మీరు ఈ రోజున అసంతృప్తితో ఉన్నారు, మీరు అసంతృప్తి వద్దు, మనం కలిసి పని చేసుకుని మన పార్టీని గెలిపించాలని చెప్పి మా పార్టీ వాళ్ళు మేము కన్విన్స్ చేసుకోవడానికి వెళ్తాం. అది ప్రచారం అవ్వదు. మా వాళ్ళతో మేము మాట్లాడుకోవడం. ప్రచారం అంటే ఏంటండి, పాంప్లెట్లు పట్టుకునో లేదా జెండాలు పట్టుకునో అభ్యర్థిని తీసుకుని వెళ్ళి మనం తిరిగితే అది ప్రచారం. అటువంటి వాటికి పర్మిషన్స్ తీసుకుంటారు. అభ్యర్థి ఉంటే పర్మిషన్ తీసుకుంటారు తప్ప అభ్యర్థి లేనప్పుడు ఎవరు ఎక్కడా కూడా పర్మిషన్ తీసుకోరనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి. అలాగే రఫీ గారు మాట్లాడుతూ డిఎస్పీని వేరెత్తి చూపిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. మరి లోకేష్ గారు ఏ విధంగా ఆ రోజున ఉన్న డిఎస్పీలని స్వయంగా హూ ఆర్ యూ టు టాక్ అని అడిగితే లోకేష్ గారు నేను ఇక్కడ డిఎస్పీనండి అని చెప్పి స్వయంగా చెప్పినట్టు డిఎస్పీ గారి వీడియోలు కూడా రఫీ గారు చూసి మాట్లాడితే బాగుంటుంది. అలాగే ఆయన మాట్లాడుతూ అంబటి రాంబాబు గారు అంట ఆయన అలా చెప్పకపోతే ఎలా చెప్తారండి, నేను చెప్పినట్టు చెప్తారా అని నేను చెప్తున్నారు. మరి మీరు చెప్పినట్టు మీరు మాట్లాడినట్టు మీ వెర్షన్ మీరు చెప్పుకుంటారు తప్ప వాస్తవాలు నిజాలు మీరు చెప్పరు కదండి రఫీ గారు. ఈ విధంగా చిన్న చిన్న విషయాలను కూడా మీరు మీకు అనుకూలంగా మార్చుకుని మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు. అలాగే ఒక్క నిమిషం సార్, మీరు మాట్లాడినంతసేపు నేను విన్నా. అలాగే మీరు జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడిపోయి చనిపోతే ఆ కారు వీడియో వస్తే అది ఏ వీడియో అని మేము చెప్పామని మీరు చెప్తున్నారు. మీరు అది ఏ వీడియో కానప్పుడు ఈ రోజుకి కూడా కోర్టులో ఇది అంతా వాస్తవం, ఇది ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్టు, ఇది ఒరిజినల్ వీడియో అని చెప్పి మీరెందుకు ఈ రోజుకి అక్కడ అఫిడవిట్ సబ్మిట్ చేయలేకపోయారు? అంటే అది దొంగ వీడియో అనే అర్థం కదా. ఈ రోజుకి మీరు అఫిడవిట్ సబ్మిట్ చేయని దాఖలాలు. అలాగే రైట్ రైట్ రైట్